నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్లో నాణ్యమైన వైద్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత లేకుండా చూడాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విన్నపం. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇంకుడు గుంతలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ గోనె లహరి. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో పోలీసుల వాహనాల తనిఖీలు. గోవింద్పేట్ మరియు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 2 వ్యక్తుల నుండి గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధ్యక్షతన జిల్లా వైద్య ఆరోగ్య రంగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన నియోజకవర్గంలోని ప్రభుత్వ వైద్య సేవలకు సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత, సిబ్బంది లోటు, డిజిటల్ ఎక్స్రే యంత్రం, అల్ట్రాసౌండ్ యంత్రం, ఈసీజీ మిషన్, ఆపరేషన్ థియేటర్ పరికరాలు, నవజాత శిశువుల వార్మర్లు, క్రాష్ కార్డ్స్, వీల్ చైర్లు, పడకలు, ఐవీ సెట్లు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా బయోమెడికల్ వ్యర్థాల గది, మెకనైజ్డ్ ల్యాండ్రీ, కిచెన్ షెడ్, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలను ఆసుపత్రికి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నియోజకవర్గంలోని అంకాపూర్, పిప్రి గ్రామాలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మచ్చర్ల గ్రామానికి ఆరోగ్య ఉప కేంద్రం, నందిపేట్, మాక్లూరు మండలాలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం అంకాపూర్ గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నందిపేట్ మండలానికి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మంజూరు చేసినట్లు సమావేశంలో ప్రకటించారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగారావు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 121 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ భుజంగారావుతో పాటు ట్రైనింగ్ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీసీఈఓ సాయగౌడ్, డిఆర్డీఓ సాయన్నలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగారావు అధికారులను ఆదేశించారు. సాహేతుక వివరణలతో కూడిన వివరాలను వెంట ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను చైర్పర్సన్ గోనె లహరి రఘు, కమిషనర్ శ్రీహరిరాజు కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ లహరి మాట్లాడుతూ భూగర్భ జలాలు పెంచడానికి మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. నూతనంగా నిర్మించే ఇళ్లకు అనుమతులు ఇవ్వాలంటే తప్పకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలు పెంచేందుకు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో 2 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వాటిని మున్సిపల్ కమిషనర్ గారు కౌన్సిలర్స్ తో కలిసి పరిశీలించడం జరిగింది. భూగర్భ జలాలు పెంచడానికి మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. కొత్త ఇళ్లకు అనుమతులు, ఇంటి నంబర్లు ఇవ్వాలంటే ఇంకుడు గుంతల నిర్మాణం తప్పనిసరి. భూగర్భ జలాల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. పట్టణ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తప్పనిసరిగా తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని వర్షపు నీటిని సంరక్షిద్దామని పిలుపునిస్తున్నాము. ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే శివాలయంలో అభిషేకాలు నిర్వహించారు. శివాలయంలో గల అన్నపూర్ణ మాతకు కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరించి విశేష పూజలు చేశారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలతో పల్లకీ సేవ కన్నుల పండగగా కొనసాగింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడ శాకాంబరిగా అన్నపూర్ణాదేవిని మరియు దుర్గాదేవిని అలంకరించడం జరిగింది. ఎందుకంటే గ్రామదేవతలతో పాటుగా కూడా మిగతా పుణ్యక్షేత్రాల లోపల స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారి క్షేత్రం లోపల ఈ అలంకరణ అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధులగుట్ట పైన కూడా ఈ సోమవారం నాడు విశేషంగా ఈ అలంకరణ చేయడం జరిగింది. ఈ అలంకరణే కాదు, వచ్చినటువంటి భక్తులందరికీ కూడా 2:30 తర్వాత శాకాంబరి యొక్క ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి భక్త మహాశయులంతా కూడా
ఈ అమ్మవారిని దర్శించుకొని ఆషాఢ మాసంలో ఉన్నటువంటి అమ్మవారికి ప్రీతిగా ఉన్నటువంటి ఈ ఆషాఢ మాసాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి అందరూ కూడా పునీతులు కావాల్సిందిగా కోరుతూ అమ్మవారి యొక్క ఆశీస్సులు శుభం భవతు. ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల మండల ప్రాథమిక పాఠశాలను బాలుర సోషల్ వెల్ఫేర్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఆహార నాణ్యతను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మెనూ ప్రకారం భోజనం అందించాలని, ఎటువంటి లోటుపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని ఘనంగా సన్మానించి పుట్టినరోజు మరియు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర గురుకుల పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరైన ధ్రువపత్రాలు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని, విద్యార్థులు డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మనం బయట ఎలా ఉండాలనేది మీకు అవగాహన, ఎలాంటి క్రైమ్ జరుగుతున్నాయి వాటి మీద మనం ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలనే ఉద్దేశంతో మీకు తెలవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఇన్స్టిట్యూట్లలో, స్కూల్స్ కానీ కాలేజీలు కానీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను అన్ని స్కూళ్ళు అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చిన, ఇక్కడ ఏందో కొంత డల్గా పడుతున్నారు, హోమ్ సిక్ లేకున్నట్టుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంతమంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. మీకు ఇంట్రెస్ట్ లేకుండా అలవాటు కాదు, మీకు అంతా సెల్ఫ్ డిసిప్లిన్ కొద్దిగా తక్కువ కొడుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ 10-15 days తర్వాత వస్తాయి ఇదే ఇన్స్టిట్యూట్కు. మీరు ఖచ్చితంగా అందరు మొదలు ఇంకా కాస్ట్లీ వర్క్ చేసుకుని వస్తుంది ఉన్నదా అంటే నీట్గా స్టూడెంట్స్ ఆర్మూర్ ఏరియాలో సోషల్ వెల్ఫేర్లో ఇంటర్మీడియట్ చదువుతున్నారని గొప్పగా చెప్తారు. నా కొడుకు 2 years అయిపోతే సెటిల్ అయిపోయారు. మీరు ఇక్కడికి వచ్చినాకేమో అది బాగా ఏమి నేర్చుకోకుండా తెల్ల కూర్చుంటారు. ఇక్కడ 2 అయిపోతాయి. చదువుకున్నాడే మంచి పేరు ఉండదు, పేరు బ్యాక్ ఉండదు, తెల్లగా ఉంటుంది. ఇలా ఎప్పుడు పెద్ద గొప్పగా ప్రతి ఒక్కరు కష్టపడుతూ వస్తారు. ముందు క్రమశిక్షణ. ఇక్కడ స్టార్టింగ్ డిస్ట్రిక్ట్లో క్యాంపస్ మొత్తం మనకి అట్మాస్ఫియర్ అలవాటు కావాలంటే మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వేల్పూర్ మండలం పడగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులుగా పెంట జలంధర్ బాధ్యతలు చేపట్టారు. సర్పంచ్ నల్లరాజు, పిఆర్టీయు టీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రొద్దుటూరి మోహన్ రెడ్డి మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ చేతుల మీదుగా ఈ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపట్టిన పెంట జలంధర్ను పిఆర్టీయు నాయకులు శాల్వా, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు తీసుకున్న పెంట జలంధర్ మాట్లాడుతూ, ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులుగా బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన సర్పంచ్ నల్లరాజుకు, జిల్లా పిఆర్టీయు అధ్యక్షుడు మోహన్ రెడ్డికి, కార్యదర్శి కిషన్కి, అదేవిధంగా రాష్ట్ర, జిల్లా, మండలాల పిఆర్టీయు బాధ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత నెలలో ప్రధాన ఉపాధ్యాయులుగా ఉన్న రామచందర్ పదవి విరమణ చేయడంతో వారికి పదవి విరమణ అభినందనలు తెలియజేసి సన్మానించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా, విద్యాబోధన జరిగే విధంగా తోటి ఉపాధ్యాయుల సహకారంతో మమేకమై పాఠశాల అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు లక్ష్మణ్ పటేల్, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నరేష్, అశోక్, రాజేశ్వర్, పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు రామచందర్, ఆర్మూర్ పిఆర్టీయు ప్రెసిడెంట్ గోపాల్, పాఠశాల చైర్మన్ ప్రవల్లిక, చిన్నారెడ్డి, ప్రభాకర్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గౌరవ ప్రధానోపాధ్యాయులు రామచందర్ గారు జూలై 31 పదవి విరమణ సందర్భంగా ఈ లిటరేచర్స్ పండుగ యొక్క ఎఫ్ఎస్సి ఫుల్ ఎడిషనల్ ఛార్జెస్ నాకు ఇవ్వబడ్డాయి. ఈ సందర్భంగా ఈరోజే ఈ బాధ్యతల్ని తీసుకోవడం జరిగింది. మరియు రాబోయే కాలంలో ఇక్కడ చదువుతున్నటువంటి పేద విద్యార్థులకు ఒక నాణ్యతమైన విద్యతో పాటు, ఒక మంచి డిసిప్లిన్తో పాటు ఈ జిల్లాలోనే ఒక ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దడానికి నాతో పాటు పనిచేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందం మరియు మమ్మల్ని ఎల్లప్పుడూ ఎంకరేజ్ చేసి, మోటివేట్ చేసి మా సమస్యలు తెలిపే జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ గారు మరియు మా పిఆర్టీ యొక్క జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, కిషన్ గారు మరియు మండల బాధ్యులందరి సలహాలతో, వాళ్ళందరి సహకారంతో పడగల్ని ఈ జిల్లాలోనే ఒక అత్యుత్తమైన పాఠశాలగా తీర్చిదిద్దడానికి మా పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి పనిచేసి
ఒక మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలుసు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో గంజాయి స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో అంకాపూర్ గ్రామంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నిజామాబాద్ వైపు నుంచి పల్సర్ బైక్పై 3 వ్యక్తులు వచ్చారు. పోలీసులు వారిని ఆపేందుకు ప్రయత్నించగా వారు బైక్లను వదిలి పారిపోవడానికి యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటాడి 3 అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న పల్సర్ మోటార్ వెహికల్ను తనిఖీ చేయగా 20 చిన్న గంజాయి ప్యాకెట్లు లభించినట్లు పోలీసులు తెలిపారు. పంచనామా నిర్వహించిన అనంతరం 3 నిందితులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ఆర్మూర్ మండలం గోవింద్పేట్ గ్రామానికి చెందిన ఆకుల అజయ్, బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అభిలాష్, మహారాష్ట్రలోని నాందేడ్ సాన్వి కాలనీకి చెందిన మహమ్మద్ ముజాహిద్ అలియాస్ ముజీబ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కమర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో దొన్కల్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి తల్లిపాల విశిష్టత మరియు విధి విధానాల గురించి తెలిపారు. అలాగే గర్భవతులు బాలింతలు తీసుకోవాల్సినటువంటి రక్షణ చర్యలను కూడా వివరించారు. తల్లి పాలు ఇస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, తల్లి పాలు ఇవ్వకుంటే ఎలాంటి నష్టాలు ఉంటాయి అని కూడా వివరించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మా వైద్య సిబ్బంది చెప్తారు, టీచర్లు చెప్తారు, బాలామృతం అంటారు, అంటున్నారు. బాలామృతం అని తీసుకొని బర్రకు పెడుతున్నారు. అర్థమవుతుందా? అది ఎంత నీచమైన పని అంటే అటు ఇంటికి బాలామృతం బర్రకు పెడితే పాలు బాగా వస్తాయంట. మరి మీరేం ఇస్తున్నారు? మీరు తింటలేరు. విపరీతమైన న్యూట్రియంట్స్ ఉంటాయి, మంచి పోషకాహారం ఉంటాయి. అర్థమవుతుందా అమ్మ? అర్థమైందా? ఇక్కడ మహిళలకు దేవుడు ఇచ్చింది ఏంటంటే నువ్వు 6 రోజులు ఉపాసం ఉండు, 15 రోజులు ఉపాసం ఉండు. ఉంటే నువ్వు ఏదో పాలు టీ రాకుండా బతికినా కూడా నీకు మాత్రం పాలు వస్తూనే ఉంటాయి, నీ పిల్లాడికి అందుతూనే ఉంటాయి. కానీ నీ యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది, నీ రక్తం తగ్గిపోతుంది. అంటే భగవంతుడు ఏం చేసిందంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఇప్పుడు కాల్షియం ఫుడ్ నువ్వు తింటలేదు, కానీ పాలు ఇచ్చేది ఇస్తున్నావు. ఇచ్చినప్పుడు ఏమైపోతుంది? ఆ శిశువు పాలు తాగడం కదా, శిశువుకు తల్లి శరీరంలో పాలు ఇయ్యాలంటే తల్లి శరీరంలో కాల్షియం తింటలేవు కదా. తినకపోతే నీ బోర్డ్స్. నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ ప్రతిభ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమైంది. వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బొమ్మకంటి సహస్ర అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే TIAF అవార్డ్స్ 2026కు ఎంపికైంది. రానున్న ఆగస్టు 22న థాయిలాండ్లోని బ్యాంకాక్ నగరంలో జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమంలో థాయిలాండ్ డిప్యూటీ ప్రధానమంత్రి, ఫిలిప్పీన్స్కు చెందిన గ్లోబల్ బిజినెస్ టైకూన్ మిస్టర్ కార్న్ దుబరెన్సీ, మిస్టర్ అలెక్స్ సాటో తదితర ప్రముఖుల సమక్షంలో అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని TIAF ఇండియా మరియు TIAF USA సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన బొమ్మకంటి సహస్ర ఈ అంతర్జాతీయ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. తన ప్రతిభను గుర్తించి అవకాశం కల్పించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వం తగిన ప్రోత్సాహం, సహకారం అందిస్తే భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ అవార్డులు సాధించడంతో పాటు దేశానికి గుర్తింపు తీసుకువచ్చే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ వి భుజంగారావు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయపు కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం అన్ని శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. 15 ఆగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న ఈ వేడుకకు సంబంధించి వేదిక, సిట్టింగ్ ఏర్పాట్లను పక్కగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఫారెస్ట్, పశు సంవర్ధక, విద్య, వైద్యం, స్త్రీ శిశు సంక్షేమం, పౌర సరఫరాల, పంచాయతీరాజ్, ఆర్టీసీ తదితర శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రోటోకాల్ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తూ వేడుకలు విజయవంతమయ్యేలా చూడాలని తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ నిండు కుండలా మారింది.
ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం కాళేశ్వరం రివర్స్ పంపింగ్లతో నీటిని వదలటంతో ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గంలో వరద కాల్వ పూర్తిగా నిండింది. రాజేశ్వరరావుపేట పంప్ హౌజ్ నుండి ముక్కాల్ పంప్ హౌజ్ వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర వరద కాల్వలో 5 మీటర్ల లోతు నీరు నిల్వ ఉన్నాయి. వరద కాల్వలో నీరు నిల్వ ఉండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్ళు ఫుల్ ఉంటే బోర్లు ఫుల్ వస్తాయి, పంటగా మంచిగా ఉంటుంది, సౌకర్యం బాగానే ఉంటుంది. గౌన్ లీటర్ ఫుల్ పెరుగుతుంది. నీళ్ళు లేకపోతేనే గౌన్ లీటర్ దిగిపోతుంది. మరి పంటలకు పర్వాలేదు, మంచి పంటలు ఉంటాయి. ఇట్లా నీళ్ళు ఉంటాయి, బోర్లకు ఫుల్ వస్తాయి. ఇక మాకు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్లో నాణ్యమైన వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కొరత లేకుండా చూడాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విన్నపం. ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఇంకుడు గుంతలను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ గోనె లహరి. సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై పూజలు, అన్నదాన కార్యక్రమాలు. ఆర్మూర్ మండలం అంకాపూర్లో పోలీసుల వాహనాల తనిఖీలు. గోవింద్పేట్ మరియు బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన 2 వ్యక్తుల నుండి గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.